गाइस सबके सब एक लाइन में शब में खड़ा कर दिया है सबको और लाइन से सब जा रहे हैं। अभी रैली निकाल रहे हैं। ये रहे शिरीन सामने खड़े हैं और हम लोग पीछे हैं। सबको झंडा दे दिए, सबके सब ऐसे झंडे में खड़े हैं। ये लाइन में भी చూపించబోతున్నారు. అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి అందరూ కూర్చోవాలి. బ్యాక్ సైడ్ వాళ్ళంతా బ్యాక్ సైడ్ వెనక కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అందరూ కుర్చీలో కూర్చోవాలి. బయటికి ఎవరైనా విద్యపోతూ ఈ బహిరంగ సభ హాజరైనటువంటి కామ్రేడ్స్ అంతా కూడా కుర్చీలో కూర్చోవాలి. వెనక ఉన్న మన కామ్రేడ్స్ అందరినీ కుర్చీలో కూర్చోబెట్టాలి. సంబంధించినటువంటి శాఖ కార్యదర్శులు మన వాళ్ళందరూ కూర్చోబెట్టాలి. ప్రజా సంఘాల నాయకులు, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు అందరూ కూర్చోబెట్టాలి. బహిరంగ సభ ముగిసిన తర్వాతే పోవాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా జనండి అన్న పాట లేదన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. దానికే కొంచెం మాటలు 2 మాటలు మళ్ళీ 1926 డిసెంబర్ 6 పుట్టి అసువులు మీ త్యాగ ఫలం, మీ కర్మ ఫలం ఎర్ర జెండా
हाथ से नहीं होता है। మీరు ఈ ముందర కూర్చున్నాను వచ్చినాను నీలమక్క कांगी बोके बोके कहाँ है? రామకృష్ణ గారు వచ్చి ఉన్నారు. మనందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సిపిఐ అదేవిధంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాల శుభ సందర్భంగా ఈరోజు డోన్ మండలంలోని 50 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు సభకు పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామరాజు రామకృష్ణ గారికి, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య గారికి, డోన్ మండల పార్టీ కార్యదర్శి నారాయణ గారు, ఈ వార్షికోత్సవ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామకృష్ణ గారికి, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సమితి నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు 2024 చివరి గంట రోజు డిసెంబర్ 31 రేపు 1వ తేదీ రాబోతా ఉంది. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కామ్రేడ్స్, మనం చాలా మంది చాలా పార్టీల్లో సభ్యులుగా ఉంటారు. కొడుకు ఏ పార్టీలో ఉంటాడో, తండ్రి ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియదు, లేదా ఎన్ని మంది ఎంత రాజకీయాలు మారుతారో కూడా తెలియదు. 100 సంవత్సరాలు ఈ ఎర్ర జెండా ఈ దేశంలో పేదవాడి ఆకలి కోసం, భూమి కోసం, ముక్తి కోసం పోరాటం చేసినటువంటి పార్టీ ఎర్ర జెండా తప్ప వేరే పార్టీ లేదు. ఈరోజు మహిళలకు హక్కులు కావాలని, అదేవిధంగా ఈరోజు వేలాది మందికి, లక్షలాది మందికి భూములు పంచినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా తప్ప వేరే పార్టీ లేదు. అలా మన పార్టీ మిత్రులు, అందులో డోన్లో ఉన్న మీడియా వాళ్ళంటే మా అందరికి బాగా అభిమానము. మరి అందరికి కూడా ఇక్కడ హాజరైన పెద్దలకు, ఇక మా పార్టీ శతవార్షికోత్సవాల ప్రారంభం సందర్భంగా, అదేవిధంగా ఇప్పుడు డిసెంబర్ 31వ తేదీ ఇంకా 4-5 గంటలే ఉంది. ఇంకో 6 గంటల తర్వాత ఇంకా కొత్త సంవత్సరంలో పోతా ఉన్నాం. అప్పుడే కొంతమంది కొత్త సంవత్సరం కనపడతా అందరూ జోరులో ఉన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి మా పార్టీ వాళ్ళు అందరూ ఎంతో హుషారుగా ఈరోజు ఈ శతవార్షికోత్సవం అంటే పటాకులు పేల్చుకుంటూ ఇవాళ ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినారు. నేను ఒకటి మాత్రం చెప్పగలను,
ఇవాళ డోన్ నియోజకవర్గంలో సంతోషంగా ఉండే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే లేదు. కానీ అధికార పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాపం అంత సంతోషంగా లేరు డోన్ నియోజకవర్గంలో. మేము రంగనాయుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనుకుంటే మాకు కాంగ్రెస్ వాళ్ళు సహకరించలే. కొన్నాళ్ళు మా పార్టీ వాళ్ళు అలిగినారు. అలిగి మళ్ళీ ఇంకా మామూలే లే మా పార్టీ లేకపోతే మనని మళ్ళీ జెండా పట్టుకొని మళ్ళీ పోరాటాలు కార్యక్రమాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటే పాపం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గెలిపించినారు. నేను కూడా అనుకున్నా సూర్యప్రకాష్ రెడ్డి మంత్రి అవుతాడు. ఎందుకంటే మన కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం అంటేనే పెద్ద రాజకీయ కుటుంబం. విజయభాస్కర్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రిగా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు, కూడా మంత్రి పదవి ఇస్తాడని నేను కూడా అనుకున్నా. కానీ పాపం ఆ రోజు నుంచి తెలుగుదేశం వాళ్ళు గెలిచిన ఆనందమే లేదు వాళ్ళ ముఖంలో. వారేమో మాకు మంత్రి పదవి రాలే, మాకు మంత్రి పదవి రాలని వాళ్ళు బాధల్లో ఉన్నారు. ఇంకా రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది కూడా పెద్ద పార్టీ. గెలుస్తాడేమనుకుంటే పాపం గెలిపించలే. ఆ గాలిలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో ఇతన్ని కూడా ఓడించినారు. కాబట్టి వాళ్ళు బాధపడినారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు బాధపడుతున్నారు, మంత్రి పదవి రానందుకు తెలుగుదేశం వాళ్ళు బాధపడుతున్నారు. ఏ పదవి లేకపోయినా డప్పు కొట్టే వాళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్రజెండా పార్టీ. మేము మాత్రం వాళ్ళు తగ్గడమే, తగ్గేదేలే అన్నట్లు మేము మాత్రం ఎగురుతానే ఉన్నాం. కాబట్టి చెప్తా ఉన్నాం, సిపిఐగా ఇవాళ దేశమంతటా కూడా డిసెంబర్ 26వ తేదీ నుండి మేము ఇవాళ ఉత్సవాలు జరుపుతా ఉన్నాం. మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు పార్టీ ఆవిర్భవించిన కాన్పూర్లో డిసెంబర్ 26వ తేదీ నాడు ఉత్సవాలు ప్రారంభించాడు. మేము విజయవాడలో ప్రారంభించాం. ఇవాళ అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా జరుపుతా ఉన్నాం. ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పార్టీ నాయకులు ఎవరు? డాంగే గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్ గా పనిచేశారు. పార్లమెంట్ లో అవమానపరుస్తూ ఉన్నారు, అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు. అంబేద్కర్ ఎవరు తెలుసా? అంబేద్కర్ విగ్రహాలు ఊరూరా పెట్టారంటే జనం గుండెల్లో ఉన్నాడు అంబేద్కర్. అంబేద్కర్ ఒక దళిత కుటుంబంలో పుట్టి, ఒక పేద కుటుంబంలో పుట్టి ప్రపంచంలో అనేక దేశాల్లో చదువుకున్నాడు. చదువుకోవడమే కాదు, నేను ఇవాళ గర్వంగా చెప్తా, ప్రపంచంలో అత్యధికంగా పుస్తకాలు చదివిన కొద్ది మందిలో అంబేద్కర్ గారు ఒకరు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరెన్నిక కన్నా మేధావైన అలాంటి అంబేద్కర్ని ఇవాళ అవమానిస్తారా? పార్లమెంట్లో హోంమేడ్ శిక్షణ అనుభవించి అనేక కష్ట నష్టాలు వచ్చిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడడం లేదు. ఏనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని వారు ఇవాళ అధికారానికి వచ్చి వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ అందరినీ ఆట ఆడిస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. ఎవరైనా మాట్లాడుతున్నారు, అందరూ భయపడతా ఉన్నారు. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, అంబేద్కర్ అవమానించారని దేశంలో ఉన్న అన్ని सो सारी मीटिंग हो गई है, सारी मीटिंग फोन करे थे, कैसे फोन करी गई माँ बच्चे मतलब फोन खतक नहीं बात आ गया क्या तो जानते जाओ क्या एक दो। सो गाइस हमारी मीटिंग सब खत्म हो गई, अभी सारे मंत्री महोदय सब चले गए। अब हम लोग हमारे घर जा रहे हैं। अब मीटिंग खत्म हो गई। शमीम आपा न्यू ईयर्स के लिए केक काटने बोल रहे हैं। अब केक काटने के लिए औरतें खड़े हैं, तो हमारे सब के तरफ से आपको यूट्यूब की फैमिली को सबको हैप्पी न्यू ईयर।
मेरी फैमिली, ये मेरी पूरी फैमिली हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर। तो गाइस शिरीन भी हैप्पी न्यू ईयर बोल रहे हैं। हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर, सबको हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर। तो अब इधर का भाई कौन गाइस, डॉन के औरतें और मेरे पार्टी के सारे लेडीज, सारे कार्यकर्ता, शमीम आपा, श्रीनू, सब लोग हैं ने, शबाना, सब के सब केक काट रहे हैं। न्यू ईयर्स पार्टी का केक काट रहे हैं। क्या है वो बीच में? अक्का ना नंबर के अन्ना प्लीज मैच बॉक्स फोन पे नहीं वो उठा मैच बॉक्स అదే మనం ఉఠాతే సన్నకు పూచో అదో వాళ్ళకి అడుగు, అదే ఆడ ఉంది కదా వాళ్ళకి తెచ్చిందిలే ఫోటోస్ కాడు तुम्हारे को भी हैप्पी न्यू ईयर। केक बेटा